ఇక ఓటరు జాబితా ఆధారంగా బీసీ గణన. ఇక బీసీ గణన గురించి రిజర్వేషన్ల గురించి సాక్ష్యాలు ఏమో రాసుకది ఈనాడు ఏమో రాసుకొచ్చిరు కదా, అర్థం పద్దం లేని ముచ్చట్లు రాసుకొచ్చి 12వ పేజీల వివరాలు ఇచ్చిర్రు. అసలు కథ ఇక్కడ చూడుర్రి. ఓటర్ జాబితా ఆధారంగా బీసీ గణన. బీసీలకు రిజర్వేషన్ 24% మించే ఛాన్సే లేదు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 42% రిజర్వేషన్ హామీ. తాజా లెక్కలతో హామీకి మంగళం పలికినట్టేనా? స్థానిక ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు. ఓటర్ల లెక్క ఆధారంగా నిర్ణయించే యోచన. ఏం చెప్పిండ్రు కాంగ్రెస్? మేము జెండా ఎగిరేస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 42% బీసీ రిజర్వేషన్లు తీసుకొస్తాము, కులగణన చేపడతాము అని చెప్పిండ్రా. అంతలే సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం చెప్పింది తీర్పు? ఎస్సీ ఎస్టీలకు ముందుగాల ప్రాధాన్యత, ప్రియారిటీ, తర్వాత మిగతాయి చూసుకోవాలి అని చెప్పేసి కుండబద్దలు కొట్టింది. ఇప్పుడు ఈ కథ చూడండి. మరో హామీకి కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం వాడినట్టే కనిపిస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. అయితే 42 కాస్త తిరిగేసి 24గా మార్చేందుకు ముందుకు సాగుతున్నది ఈ కథ. ఇక కొట్టుండ్రల్లా వీళ్ళకు సప్పట్లు కొట్టాలి. 42ను కాస్త 24గా మార్చే తందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఆ మేనిఫెస్టోలో పొరపాటుగా ప్రింట్ అయింది అని చెప్పే కథ వీళ్ళు చేస్తూ ఉన్నారు. చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దీని మీద బీసీలు సహించేది లేదు. ఎందుకంటే 42% స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని అన్నారు. అది సాధ్యం కాదు అని తెలిసినప్పటికీ కూడా బీసీల ఓట్లు బొచ్చల రాల్పించుకునేది ఎందుకు? బీసీలందరూ బీఆర్ఎస్ ప్రభుత్వం పైనే వైపే ఉన్నారు, అప్పుడు బీఆర్ఎస్ వైపే ఉన్నారు అని చెప్పేసి బీసీలందరికీ ఒక నినాదం. ఏ సంకల్పంతోనైతే కొందరు యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకున్నారో, ఏ సంకల్పంతోనైతే ఏ సంకల్పం నెరవేరేదాకా బీసీ వాదాన్ని ఎత్తుకున్నారో, ఇలా వాళ్ళ నోర్లు మూతపడ్డాయి. దీని మీద మాట్లాడమనుర్రి. మీ ఓట్లు మీకు చాలరా నాయన, బీసీలో ఇంతమంది ఉన్నారు, మీ ఓట్లు మీరు వేసుకుంటే గెలుతారా నాయన అని ఇలా బీసీలను రెచ్చగొట్టి ఇలా బీసీ రిజర్వేషన్ అని చెప్పేసి స్థానిక సంస్థల ఎన్నికలల్లో బీసీ రిజర్వేషన్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చి అది 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిండ్రు. ఇలా దాన్ని తిరిగేసి 24గా ఎవరొల్లా? ప్రజలు ప్రశ్నించరా? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుకుంటా లోకమంతా గుడ్డిదే అనుకున్నదట, నన్ను ఎవరు చూస్తలేరా అనుకున్నదట. ఇక ఈ కాంగ్రెస్ వల్ల కథ గట్లనే ఉన్నది. కానీ ప్రజలు కర్రు గాల్చి వాత పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇలా నిరుద్యోగులు రోడ్లెక్కిరు, రైతులు రోడ్లెక్కిరు. మీరు ఇచ్చిన హామీలందరూ రోడ్లెక్కితే మీ ప్రభుత్వము ఏమవుతుంది? మీరు అసలు పని మీద దృష్టి పెట్టగలుగుతారా? నిన్నగా సెక్రటేరియట్ కాడికి భారీ బందోబస్తు నడుమ రావాల్సిన పరిస్థితి, భయపడుకుంటా రావాల్సిన పరిస్థితి, సచివాలయంలోకి నువ్వు అడుగు పెట్టాల్సిన పరిస్థితి. ఒక నిరుద్యోగులు ఆందోళన చేపడితేనే మొత్తం మీద అందరూ ఆందోళనలకు దిగుతే నీ పరిస్థితి ఏంది రేవంత్ అన్న? ఒకసారి ఆలోచన చేసుకో. ఎందుకు ఈ కొర్రీలు పెట్టాలి? ఎందుకు ఇట్లా తికమక చేయాలి? తిమ్మిని బమ్మి చేయాలి, బమ్మిని తిమ్మి చేయాలి, ఆగం చేసుకుంటా చేయాలి. ఇక చూడుర్రి మొత్తము. ఇక కానీ ఇతర రాష్ట్రాల్లో కోర్టు తీర్పులు రిజర్వేషన్లు 50% దాటవద్దని తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ కూడా 50% అమలవుతుంది. ఇక 50%ల 42 ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లే ఎక్కువ ఉంటాయి. 42% బీసీలకు ఇస్తే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు 8%. వాళ్ళు ఒప్పుకుంటారా దానికి? మొత్తం 50% దాటద్దు రిజర్వేషన్లు అనేది తీర్పు ఉన్నది వేరే రాష్ట్రాలలో కోర్టు తీర్పు. ఇక్కడ కూడా అదే పరిస్థితులు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇక్కడ 42% బీసీలకే ఇచ్చినాక మిగతా వాళ్ళకి ఎంత రిజర్వేషన్ కల్పిస్తావు నువ్వు? అప్పటి నుంచి వస్తున్న రిజర్వేషన్లు ఎంతగానో కల్పిస్తావు? ముందుగాల ప్రాధాన్యత, ప్రియారిటీ వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పేసి చూడు. ఈ 42ను కాస్త 24 చేసే కథల ప్లాన్ల ఈ రేవంత్ సర్కారు ఉన్నదట. బీసీలు మాత్రం దీన్ని ఉపేక్షించేది లేదు. బీసీలు మాత్రం ఎందుకంటే చెప్పిన దాని ప్రకారం చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి.